నీడదవలు జనసేనకు దక్కుతుందా? ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం నీడదవలు నియోజకవర్గం ఈసారి ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ గా మారనుంది. అక్కడ నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస నాయుడిని ఆయన ఢీ కొడుతున్నారు. ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుండి ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి కూడా గెలుస్తూ వస్తున్నారు. అదే జరిగితే ఇక్కడ మరోసారి వైసీపీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు గెలుపొందాలి. అలా కాకుండా కందుల దుర్గేష్ గెలిస్తే మాత్రం హిస్టరీని చేంజ్ చేసినట్లే అవుతుంది. 2009లో నీడదవోలు నియోజకవర్గం ఏర్పడిన వెంటనే బూరుగుపల్లి శేషారావు ఇక్కడ విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గాలి బలంగా వీచినా టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందటం విశేషం. అదే సమయంలో 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా బూరుగుపల్లి శేషారావు టీడీపీ నుండి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ కాంబినేషన్ లో ఎన్నికల జరగడం కూడా ఆయనకు కలిసి రావడంతో వరుసగా రెండోసారి విజయం సాధించారు. 10 ఏళ్ల పాటు నిడదవోలుకు ఎమ్మెల్యేగా బూరుగుపల్లి శేషారావు సేవలందించారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. జగన్ ప్రభజనం బలంగా వీయడంతో బూరుగుపల్లి శేషారావు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఇక్కడ నుండి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించారు. ఆయన అక్కడ సీనియర్ నేత గొరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ టికెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన కోసం దుర్గేష్ ను నిడదవోలుకు షిఫ్ట్ చేశారు. దీంతో నిడదవోలు నుండి ఆయన బరిలో ఉన్నారు. అయితే వరుసగా 2 సార్లు గెలిపిస్తున్న నిడదవోలు ప్రజలు ఈసారి ఎవరికి జై కొడతారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఎవరు గెలిచినా 5-6 వేల ఓట్లు తేడాతోనే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండటంతో కాపు సామాజిక వర్గం ఓటర్లు తనకు దన్నుగా నిలుస్తారని కందుల దుర్గేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో శ్రీనివాస్ నాయుడు కూడా జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలుపుబాటు పట్టిస్తాయన్న విశ్వాసంలో ఉన్నారు. మొత్తం మీద నిడదవోలుకు ఈసారి గాజు గ్లాసు మెరుస్తుందా, ఫ్యాన్ తిరుగుతుందా అన్నది మాత్రం చివరి వరకు చెప్పలేని పరిస్థితి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.